గుడ్ మార్నింగ్ నానా బంగారు తల్లులు. ఎందుకు వచ్చాము, ఎక్కడికి వచ్చాము మనం చెప్పు? ఎక్కడికంటే రోజు వచ్చే ప్లేస్ కి పైన టెర్రస్ కి వచ్చాము. గార్డెన్ మంచిన తోటలోకి. అండ్ మెంతాకు చాలా పెరిగిపోయింది కదా, కట్ చేసేసి మాకు తెలిసిన వాళ్ళకి ఇద్దామని వచ్చారా? అయితే మీరు చూపించండి మాకు మీ మెంతాకు పువ్వులు అన్ని చక్కగా హ్యాపీగా చూసేద్దాం. అందరిది అట్లా ఎట్లా అంటావు, కుదరదు అది. చూడండి ఇదిగో మెంతాకు మంది ఎంత ఫుల్గా వచ్చింది చూసారా? వావ్, జస్ట్ వావ్ అంతే. ఇంకా ఇవాళ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అనమాట మొత్తం. ఇదిగో కవర్లన్నీ తెచ్చేసాము. అదిగో మన అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా, వాళ్ళకి ఒక నలుగురికి అయితే పంపిద్దామని డిసైడ్ అయిపోయాను. మనకి సరిపోతుంది. ఇంకా కోసి చక్కగా చెట్టు కింద కూర్చొని హాయిగా ప్రశాంతంగా కోసేసి ఇచ్చేద్దామని అయితే వచ్చేసాము నేను మా పాప ఇద్దరం. హాయ్ అండి, నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. సంతోషం మామూలుగా లేదనమాట. పుదీనా పొన్నగంటి తీసేసిన తర్వాత పుదీనాకను మెంతాకేసాం కదా, అదైతే వచ్చేసింది. హ్యాపీ, నేను చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎండ వస్తుంది బాగా మన హైదరాబాద్లో, భలే బాగుందండి. ఆనందంగా అయితే ఉందన్నమాట. అది సంగతి. సరే, మనం మెంతాకు కోసి ఎవరెవరికి ఎన్ని కట్టలు వస్తాయి చూసి మేము కూడా తీసుకొని కొంచెం అందరికి పంచేద్దాము. ఇదిగో మన బిల్డింగ్ వాళ్ళకైతే కొంచెం వీలైతే వీళ్ళకి కూడా ఇచ్చేద్దాం. ఒకళ్ళకి ఇటు మాత్రం ముగ్గురికి, అంతా నలుగురికి మనకు ఒకటి. సరేనా? ఆనందం ఇంత ఇచ్చినా సరే భలే ఆనందంగా ఉంటుంది కదా. అందులో మన కష్టంతో పండించింది, అది సంగతి. ఇలా హ్యాపీగా ఫీల్ అయితే రైతులు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. కరెక్టే, మా అమ్మాయి చెప్పింది. రైతులు అయితే అబ్బా ఇంతమందికి మనకు భోజనాలు పెడుతున్నారు. వాళ్ళు ఎంత కష్టపడి ఎండవా అని అనకుండా కష్టపడి చేసి మనకి భోజనాలు పెడుతున్నారు కదా. వాళ్ళు ఎంత పుణ్యాత్ములు, ఎంత అదృష్టవంతులు నిజంగా. ఎంత ఇంకా వద్దులే, ఇంకా చెప్తే చాలా ఉంటుంది. కాబట్టి మనం ఇలా ఉండకూడదు, ఎప్పుడు తీసుకునేలాగా ఇచ్చేలాగా ఇలా ఉండాలి. మనకి ఇంత ఉందా అని చూడకుండా ఇలా ఇచ్చేటట్లయితే మనం ఉన్నాము. నా చేతనందరికి నేను చేస్తున్నాను, నేను ఇస్తాను. ఇచ్చేది చెప్పటం కాదండి ఇక్కడ విషయం, ఆనందంతో ఇచ్చేదన్నమాట విషయం. అక్కడ ఒక 10 రూపాయలు పెడితే మెంతికూర వస్తుంది. ఆర్గానిక్గా పండించి మన చేతులతో మన కష్టంతో మనం ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, అది ఇక్కడ విషయం అనమాట. చేసేద్దాం మరి, ఇంకెందుకు హార్వెస్ట్ చేసి చేసేటప్పుడు మాట్లాడుకుంటూ చక్కగా మళ్ళీ తర్వాత కట్టలు కట్టి వాళ్ళకి ఇచ్చేసేటప్పుడు చూసేద్దాం. మనకెప్పుడు గుర్తుంటుంది. అందుకని నా ఛానల్లో నా విషయాలన్నీ నాకు గుర్తుండటం కోసం నేను చేసుకుంటాను. మనకి దేవుడు ఇల్లు ఇచ్చాడు కదా, చేసుకోమ్మా అని ఇచ్చేసారనమాట. అందుకని చేస్తున్నాను. ఈ ఇల్లు ఉన్నంత వరకు మనం చేసుకుందాం, అవకాశం ఉన్నంత వరకు హ్యాపీగా ఫీల్ అవుదాం. లేనప్పుడు ఈ వీడియోలు చూసుకుందాం, బాగుంటుంది కదా, హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అనమాట. మనం సంపాదించి పెట్టడం కాకుండా మనం కష్టపడి పెట్టేది ఇంతైనా సరే భలే ఉంటుందని నా ఉద్దేశం. అదే ఇదనమాట. సరేనా? చూసేద్దాం, వచ్చేయండి. పూలు చూపించుకొని వస్తాం మీకు. ముందుగా పువ్వుల తోటకి వెళ్దాం ఫస్ట్, ఓకేనా? మా పాప ఎండకి కష్టపడిపోయి వాటర్ తాగేస్తుంది అనమాట. కష్టం లేదంట. సరే, ఎండ కోసం అయితే ఇదిగో మందారం, బంగారు తల్లి. ఇదిగోండి మందారం. ఒకసారి అన్నీ చూసుకొచ్చుకుంటే కూర్చున్నాం అంటే మనం హ్యాపీగా ఇంకా పని చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ ఒక మందారం వచ్చింది. ఇగో పువ్వులు చూస్తా ఉండండి ఎంత బాగుంటాయో. నాకు ఎంత ఇష్టం, 1, 2 వచ్చినా ఇష్టమేనండి. అంతే కదా మరి, ఆనందమే కదా. మన బిడ్డలు 10 మంది ఉన్నా ఆనందమే, మనకి ఒక్కళ్ళున్నా ఆనందమే. ఇదిగో చూసారా, అది పొనగంటి తీసేసిన తర్వాత పుదీనా ఇప్పుడే ఓపెన్ చేశాను అవి పట్టాలు. ఎందుకంటే ఇంకా ఎండ తగలాలి, కొంచెం నాటుకున్నాయి, ఇంకా పేకోలేండి పావురాళ్ళు, ఇంకా పేకో. ఇప్పుడు ఎండ తగిలితేనే కొంచెం బాగా వస్తాయి ఇంకా. అందుకనే ఇది ఇక్కడ ఒకటి, ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది మన ఇంట్లోదే పెట్టేశాను, బాగుంది. అవన్నీ తీసుకొచ్చి పెట్టి, అది కూడా బాగుంది, నాటుకుంది, నాటు అనమాట. ఇదిగో పొనగంటి అయితే 2 ఉంచాను, చిన్న చిన్న గంపలు అయితే 2 ఉంచాను అనమాట. ఎందుకంటే అవి అవసరం ఉంది కానీ తీసేసి. ఇదిగో ఇదేంటి, గోంగూర మన మార్కెట్లో తెచ్చాను, పెట్టాను అన్నాను కదా, ఎంత ఎగురు వచ్చిందో చూసారా వర్షాలకి. ఈరోజైతే ఎండ వస్తుంది కానీ రోజైతే వర్షం వస్తుంది అనమాట. ఇక్కడ ఇవి కూడా కోసేద్దాం, చెర్రీ టమాటాలు. ఇంకెందుకు కదా, బాగా వచ్చినాయి కదా చక్కగా. వద్దా, పోతాయమ్మా, కింద రాలిపోతాయి, అవి పండిపోయినాయి బాగా. తీసేద్దాం, ఇంకెందుకు కదా, పండిపోయి రాలిపోతున్నాయి కింద. తీసేద్దాంలే అన్నీ. పచ్చికాయ ఒకటి ఉంటే ఏమైంది, గుత్తులు పోయిన సంవత్సరం తీసా అట్లా గుత్తులు బోల్డ్ వచ్చేవి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫస్ట్ టైం ఇంత రావటం ఎక్కువగా. దీనికి కూడా బాగా వచ్చింది చక్కగా గోంగూర. చిక్కుడుకాయలు చూపిస్తా, బాగా ముదిరినాయి. అందుకని
వదిలినప్పుడు చూస్తే ఆనందంగా ఉంటాయి, తర్వాత ఎట్లా కోసేసిన తర్వాత ఉండవు కదా మనకి, అందుకని ఇప్పుడే చూసుకుందాం. ఇదిగోండి ఈ 2 కాయలు చూడండి ఎంత బాగా వచ్చాయి చక్కగా. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ. వావ్, ఇటు ఉన్నాయి కదా, ఇంకా నేను చూడలేదే ఇవన్నీ. ఇక్కడ ఇగో కాయలు కనిపిస్తున్నాయి మీకు, గుత్తులు గుత్తులు. ఇగో ఒక 1/2 కిలో పైన వస్తుంది. ఇక్కడ గుత్తుంది, పువ్వులు పూసినాయి పోయిన వీడియోలో. ఇప్పుడేమో అవన్నీ కాయలు అయ్యాయి. ఇక పువ్వులు చక్కగా అవన్నీ కాయలు అయ్యాయి. ఏంటి 1/2 కిలో అనుకున్నాను నేను, 1/2 కిలో దాకా వచ్చేటట్టున్నాయి బాగా అన్నీ వస్తాయి చక్కగా. ఇదిగో ఇవన్నీ గుత్తులు కనిపిస్తున్నాయా, ఈ ఆకుల్లో ఉన్నాయి ఇక్కడ ఇంకా గుత్తులు గుత్తులు బాగా. వామ్మో ఎంత ఆనందం, ఏంటమ్మా ఇంత ఆనందం. ఎవరన్నా ఒకసారి పండించి చూడండి అనుకుంటారు కానీ ఏంటి ఇంతదానికేనానే, ఇంతదైనా సరే ఆనందం మాత్రం చాలా ఉంటుంది నా దగ్గర, ఎందుకో తెలీదు. అమ్మయ్య ఎండకి కొంచెం పొద్దుటే రావాల్సింది, చల్లగా బాగుండేది కానీ కొంచెం ఎండ ఎక్కువైంది. ఈరోజు ఎక్కువగా కూడా ఉంది, ఎండ కూడా ఉంది ఎక్కువగా. 10 దాటింది ఇప్పుడు, అయినా సరే ఎండ చూసారా, వస్తే బీభత్సం ఎండ, రాకపోతే వాన. ఇది హైదరాబాదు పరిస్థితి. మీకు ఏమంటారు దాన్ని చెప్తా ఉండండి. ఇదిగో చూసారా, ఈ కెమెరా ఏమవుతుందో తెలుసా, మనం కుడివైపు చూడాలి పెట్టి, ఇలా వెళ్ళిపోతుంటుంది, లేకపోతే ఇట్లా ఇట్లా వెళ్ళిపోతుంటుంది. ఏదన్నా గిన్నెలో వేసేటప్పుడు వంటలు వేస్తుంటాం కదా, ఇక్కడ ఉంది గిన్నెనే వేస్తాం కదా, ఇటు వెళ్ళిపోయింది అనమాట. అందుకని కరెక్ట్ చూసుకొని చేసుకోవాలి ఏదైనా. ఇది విమానం మళ్ళీ పోతుంది పైన, కనిపిస్తుందా మీకు? ఎండగా నాకేం కనిపించింది. జాజి పూలు 2 వచ్చినాయి. ఇదిగో హే టింగ్ టింగ్ అంట. పిట్టలకి చక్కగా పిట్టలకి అన్నం పెట్టేసి వెళ్ళిపోయాను, పువ్వులు సరిగ్గా గమనించుకోకుండా వెళ్ళిపోయా. అవునా, చూడాలి కదా హడావుడిగా కాకుండా. అమ్మ నా పుదీనాకు బాగా వస్తుందమ్మా. ఇది గంప నిండిందంటే మామూలుగా ఉండదు, ఇట్లనే అందరికి డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. నాకు అదొక ఆనందం, పెద్ద ఆనందం అనమాట. ఇదిగో అల్లం ఇది మల్లె తోటలో అల్లం తోట. ఏంటి ఒక్క గంపలో వేసి అల్లం తోట పువ్వుల తోట అంటున్నారంటే, మరి అంటాం కదా అంత సంతోషం ఉంటుంది, మరి అర్థం చేసుకోవాలి మీరు. ఆనందం ఊరికనే ఉంటుందా చెప్పండి. ఏంటి ఫ్యామిలీ మెంబర్సా? వరలక్ష్మి ఫ్యామిలీ కనిపిస్తుంది చిన్న తీగ మీద చూడండి. అదిగో 3, ఒకటి ఇప్పుడే పైకే ఎగిరిపోయింది. అది కనిపిస్తున్నాయా మీకు ఇంతకీ? అదిగదిగో అవి ఇక్కడే తిరుగుతున్నాయి, మన ఇంట్లో నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే తిరుగుతాం. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? మన తోటల్లో ఆకుకూర హార్వెస్ట్. ఈ వీడియో ఎప్పుడు చూసుకోవచ్చు, బాగా వచ్చింది కదా, అందుకని. ఇదిగో ఇంత బాగా వచ్చిన తర్వాత ఎందుకు చూసుకొని చెప్పండి. చూడండి గంప నిండిపోయింది, ఎంత అందంగా ఉందో. ఇవి మేము ఇప్పుడు తెంపి వాళ్ళకి ఇచ్చేసి మేము కూడా కూర వండుకోవాలి. ఎస్, అందుకే వచ్చాం. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి పంపించేసి చక్కగా మనం కూడా కూర వండుకోవాలి, అందుకే వచ్చాం అనమాట. కోసేద్దాం అబ్బా, ఇంకెందుకు ఆలస్యం కదా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. వెళ్దామా, వచ్చేయండి. ఇదిగోండి ఇంకా హార్వెస్టింగ్ స్టార్ట్ అయిపోయింది మనకి. హ్యాపీగా హాయిగా ఈ మట్టి అంతా తీసేసి మనమైతే బాక్స్లో స్టోరేజ్ చేసుకోవాలి. అది ఎలానో చూపిస్తాను మీకు హాయిగా. ఇదిగో దీనికి ఇంత వచ్చింది, కనిపిస్తుంది కదా ఒక బాక్స్కి ఈ ఒక్క బాక్స్కి ఇంత వచ్చింది. ఈ బాక్స్ లో ఇంత వచ్చింది అనమాట. ఇదంతా మట్టి అంతా కొంచెం క్లీన్ చేసేసి కదా, అప్పుడు కొంచెం తీసేసి మనం ఏం చేస్తామంటే, నేనేం చేస్తానంటే ఇట్లాంటి బాక్స్ లో టిష్యూ పేపర్ వేస్తా ఫస్ట్. ఇదిగో టిష్యూ పేపర్ వేసేసి చక్కగా ఇలా తుంచేసి నీట్గా ఇలా తుంచి ఇలా బాక్స్లో వేసేసి దీన్ని నిండా చేసి మూత పెట్టి రోజుకి ఎంత అయితే వాడుకుంటామండి. చక్కగా రోజుకి ఎంత అయితే కూరలో వేసుకోండి. చాలా చలువ, హెయిర్కి మంచిది, మెయిన్ కళ్ళకి మంచిది, అన్నిటికీ మంచిది ఈ ఆకుకూర. మెంతికూర చలవ అనమాట ఒంటికి. మెంతులు ఒకవేళ ఇది లేదనుకోండి మనకి టైంకి మెంతులు కూడా వేసుకోవచ్చు, మెంతి పౌడర్ కూడా వేసుకోవచ్చు. మెంతులు తినని వాళ్ళు ఉంటారు, కూరలో వేస్తే కొంతమందికి ఇష్టం ఉండదు. మెంతులు నోటికి తగులుతుంటాయి కదా, చేదుకుంటాయి అని చెప్పి తినరు కదా, పౌడర్ చేసి పెట్టేసుకోండి. చేసుకోండి. ఒకవేళ మనకు ప్లేస్ ఉంది, పర్లేదు, పండించుకోవచ్చు అనుకుంటే మాత్రం ఇలా చేసుకోండి. ఎందుకు ఆ చిన్న బాక్స్ చూపించారు కదా మా మమ్మీ, ఆ చిన్న బాక్స్ లో మనం చేసుకోవచ్చు. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, ఇంత ప్లేస్ ఉండక్కర్లేదు. వంట రూమ్ లో గానీ బాల్కనీస్ లో గానీ ఉన్న ఒక 1 or 2 బాక్సెస్ లో కూడా పండించేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. పెద్ద పని ఏం కాదు అది అసలు. మనకి ఎప్పుడైనా కట్ చేయాలి కానీ నేనేంటో ఇట్లా చేస్తున్నాను. కత్తిరి ఎక్కడ ఉంది నాన్న? తెస్తున్నాను మమ్మీ. కత్తిరి లేదా? ఇదిగో ఇలా మొత్తం వేసేసి పెడతాను. ఇప్పటికైతే ఇది వేరే వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం కదా మనం, కట్టలు కట్టాలి వీటిని, అందుకని ఇదిగో ఇలా పెడతా.
వాళ్ళందరికి ఇచ్చేసిన తర్వాత మనకు కొంచెం ఉంచుతాను, బాక్స్లో ఫ్రిడ్జ్లో పెడతా. ఇదైతే ఓకేనా. ఇది మాత్రం అందరికి ఇచ్చేయాలి కాబట్టి ముందు కట్టలు కట్టాలి కదా మనం, అందుకని కోస్తున్నాను. ఇప్పుడు మట్టి చక్కగా తీసేసుకొని బాగుంటుందండి, హ్యాపీగా. ఇలా మెంతాకు పప్పు కూడా వండుకోవచ్చు, బాగుంటుంది. చెప్పు ఒకటి నువ్వు చెప్పు. నేనా నాన్ వెజ్లో చేస్తాను, వంకాయ కూర కానీ బంగాళదుంప వంకాయ టమాటా కూరలో మెంతాకేసి చేస్తే చాలా బాగుంటుంది. అది రొట్టెల్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. తర్వాత మెంతాకు పప్పు మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు. ఇక్కడ ఏం జరిగిందంటే వినాయకుళ్ళని తీసుకెళ్తున్నారు కదా, సౌండ్స్ వస్తున్నాయి, కాపీరైట్స్ పడతాయని వాయిస్ ఇస్తున్నాను మ్యూట్ పెట్టి. మన ఛానల్లో కూడా వినాయకుడు వీడియో ఉంది, రాబోయే వీడియో చూద్దాం. అదిగోండి, ఇది 3rd బాక్స్ మమ్మీ. అవును, ఇది 3వ బాక్స్. ఇదిగో 3 బాక్సులకే మనకి వేరే వాళ్ళకి పక్కన పెడుతూ ఉన్నా. ఇది మనము ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చేటప్పుడు హ్యాపీగా సాటిస్ఫాక్షన్ ఇవ్వాలన్నమాట. కొంచెం మనకి పెడుతున్నాను, మంచిగా ఉన్నదంతా ఫ్రెష్గా ఒక పక్క నుంచి ఇది ఇలా వేరే వాళ్ళకైతే పెడుతున్నాను అనమాట. స్టూల్ మీద ఉన్నదంతా మనం వేరే ఆంటీ వాళ్ళకి ఇవ్వాలన్నాం కదా, వాళ్ళకి. ఈ బాక్స్ మీద ఉన్నదంతా మనకి, బాక్స్లోది బాక్స్ పైన ఉండేది మాత్రం మనకి. బేసిక్గా ఇప్పుడు నేను కూడా వెళ్ళి చేయాలి. మమ్మీ నీకు ఏం కావాలి చెప్పు, చేసేస్తా. అది వంకాయ మెంతి కూర, 2 బంగాళదుంపలు, ఒక టమాటా, 2 ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 2 బంగాళదుంపలు, వంకాయలు వేసి ఈ మెంతి కూర వేసి వండండి, అస్సలు మామూలుగా ఉండదు. ఇప్పుడు నీకు ఆ కూర కావాలా? నిజంగా మా మమ్మీ కానీ మా నాన్న కానీ చాలా ఇష్టంగా తింటారు తెలుసా. అదొకటి మెంతాకు పప్పు ఒకటి చాలా ఇష్టంగా తింటారు. పప్పు వండుకొని తింటే ఉంటది. ఇది ఈ సైజులో ఉండాలి మెంతాకు. పెద్దాకు అయితే మేము పెద్దగా వాడమండి, ఈ ఆకు పెద్దగా అయిపోయిన తర్వాత ఈ ఆకు వేసి మెంతి కూర పప్పు వండుకొని తిన్న తర్వాత కూడా చెయ్యి స్మెల్ వస్తుంది, అంత బాగుంటుంది అనమాట. కమ్మగా ఉంటుంది, మామూలుగా ఉండదు. రేపు అడిగాను అనుకోండి మమ్మీ ఏం చెయ్యాలి అని చెప్పి, రేపు మెంతాకు పప్పు అని చెప్తారు. నాకు తెలుసు. అంతేనా మమ్మీ? బాగుంటది, ఆరోగ్యానికి మంచిది, మామూలు విషయమా. ఆకుకూరలు ఏదైనా మంచిదే. ఇదేంటంటే చాలా ఈవెన్ మనం చికెన్ గోంగూర అలా ఎలా వండుతాము నార్మల్గా, మెంతాకు చికెన్ కూడా వండుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. చాలా దేంట్లోకి వేసినా ఒక్క ఇంత తీసుకునేయండి అంతే. ఇంకా ఒక చిన్న సైజ్ కట్ అనుకోండి, చేదు రాదు, టేస్ట్ బాగుంటుంది. అసలు ఇంత టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందా అనుకుంటారు కదా, సీక్రెట్ ఓపెన్ సీక్రెట్. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఓపెన్ సీక్రెట్ అనమాట. ఇది ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తున్నాను నేను. అది ఆంటీ వాళ్ళదా మనదా? బండి ఒక నిమిషం. అమ్మయ్య, మన పొలం పనులు భలే ఉందమ్మా, హ్యాపీగా ఉంది నిజంగానే. చిన్న బాక్సెస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మా మమ్మీ పెద్ద తొట్టులో తీసేస్తుంది అనమాట. తీసేస్తున్నా బాగుంటుంది కదా, హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ పొన్నగంటి పుదీనా కూడా అట్లనే వస్తుంది మనకి, ఎందుకంటే బాగా వేస్తాయి. ఈసారి కోకోపీట్ కలిపి మట్టిలో ఎప్పుడైనా మట్టి ఇది ఇలా ఉండాలి, లూజుగా ఉండాలి, బాగా వస్తుంది. ఇలా లూజుగా ఉంటే చక్కగా పంట ఇట్లా వస్తుంది మన చేతికి. గట్టిగా ఉందనుకోండి మట్టి రావు, విత్తనాలు వేసినా మనం రావు, అసలు రావు. మనం అదొకటి గమనించాలి ఎప్పుడైనా సరే. అదొకటి గమనించి మట్టి గట్టిగా ఉందన్నప్పుడు కోకోపీట్ తెచ్చుకుంటే ఎంత, అది ఎంత 100 రూపాయలు ఎంత ఉంటుంది. చిన్న బస్తా ఇస్తాడు, 100. చిన్న బస్తానే, బట్ చాలా తోటలోకి వస్తుంది. అది మట్టిలో కలిపేయటమే, తెచ్చి ఇక్కడ పోసేసి మొన్న మట్టి కోకోపీట్ మొత్తం కలిపి వేసాను, ఎదుగు ఇలా వచ్చిందనమాట చక్కగా. అది సంగతి. అది ఫ్రీగా పెరగడానికి ఉంటుందంట అమ్మ చెప్తారు. అంతేనా మమ్మీ? అంతే. పిల్లలకు కూడా నేర్పించండి అబ్బా, ఈ చిన్న బాక్సుల్లో కూడా ఈజీగా పండే పంట కాబట్టి పిల్లలకు కూడా నేర్పించండి, చక్కగా హ్యాపీగా ఉంటుంది. మామూలుగా ఆనందంగా ఉండదు అనమాట, వాళ్ళు కూడా ఆనందంగా చేసుకోగలుగుతారు. ఇంట్లోనే పండించుకోవచ్చు, హెల్దీ కూడా. పెద్దవాళ్ళం కూడా 2 నిమిషాల్లో చేసుకునే పని అండి ఇది, పెద్ద పనే ఉండదు అసలు. ఆడతా పాడుతా హాయిగా ఆనందంగా చేసుకోవచ్చు. మట్టి అంటకుండా చూడాలి, వేరే వాళ్ళకి ఇచ్చేది కదా, అందుకే ఇట్లా పెడుతున్నా. కట్టలు కడతాను బాగుంటుందని చెప్పి ఇట్లా పెడతా ఉన్నాను అనమాట. చూసారా ఎంత బాగా వస్తుందో. తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది మట్టి లూజ్ ఉంటే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రేపు మార్నింగ్ మా మమ్మీ మళ్ళీ మొత్తం మెంతులతో నింపేస్తారు. అది వేస్తా, సాయంత్రం వేస్తా వీలైతే. నేను సాయంత్రమేనా? ఓకే. కొంచెం మట్టి ఎండనిచ్చి లైట్గా కొంచెం, ఎందుకంటే ఖాళీగా ఉంచొద్దు. ఎందుకు ఉంచాలి కదా, అది అయ్యేలోపు ఇది వచ్చేస్తుంది మనకు. ఆ బాక్స్లో అది అయిపోయే లోపు చక్కగా ఇది వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వేర్లు, చూడండి ఎంత బాగా లోపలికి బలంగా పెరిగింది. మంచి మట్టి గిట్టి మొత్తం వేసి మొన్న చక్కగా పెంచాను అనమాట. బాగుంటుంది కదా.
ఎవరన్నా ఇన్స్పైర్ అయ్యి ఒకళ్ళన్నా చేసుకోగలిగితే నాకు ఆనందం అండి, అంతే. ఒకవేళ ఎవరైనా నిజంగా చేస్తే కమెంట్స్ పెట్టండి. ఒకవేళ చేసుకోగలిగి బాగుంది, నచ్చింది, మేము కూడా చేసుకున్నాం, చిన్న చిన్న బాక్సులు, ప్లేస్ అవసరం లేదు, మీరు చెప్పారు కదా మేము చేసాం అంటే కమెంట్ పెట్టండి. మీ జయలక్ష్మి ఆనందిస్తుంది అనమాట, అది సంగతి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ చేసుకోలేక ప్లేస్ లేక అట్లా ఉంటే ఏమంటారు మార్కెట్లోనే తెచ్చుకొని తినడానికి ట్రై చేయండి తప్పకుండా, ఎందుకంటే ఇది మంచిది ఆకుకూర. మార్కెట్లో తెచ్చుకుంటే వాళ్ళు వాటర్ ఎక్కువ ఇది చేస్తారు కాబట్టి ఉండదు, కాకపోతే అప్పుడప్పుడే వండేసుకోవాలి అంతే. ఇంట్లో అనుకోండి కొంచెం తడి ఆరబెట్టి అవన్నీ చేసుకొని మనం కేర్ఫుల్గా స్టోర్ చేసుకుంటే ఉంటుంది కాబట్టి బాగుంటుంది. కానీ ఓకే, ఏం ప్రాబ్లం లేదు. కానీ అలా అయితే చేసుకోండి. ఎప్పుడప్పుడన్నా మరి తెచ్చుకోవాలి కదా, మన అవసరానికి తప్పదు కదా. ఇంట్లోకి ఇలా పండించుకోవడానికి ప్లేస్ టైము పాపం ఒక్కొక్కడికి ఉండదు. జాబ్ చేసే వాళ్ళకి మాత్రం మానవద్దు, కనీసం వారానికి 2-3 టైమ్స్ అన్న తినాలి. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదేమో, నాకు తెలియదు. మెంతి కూర చేదుగా ఉంటుంది అని అసలు చేదు ఉండదు, చాలా మంచిది. కొంతమంది హెయిర్కి అయితే ఈ పేస్ట్ ఇంతవరకు తీసి చక్కగా వేర్లు తీసేసి ఇది మిక్సీలో పేస్ట్ వేసుకొని తలగ పట్టిస్తారు. మెంతులు పట్టిస్తాం కదా అంతే. ఇది కూడా మెంతి కూర కూడా అంతే. ఇంకా మనం అనుకుంటాం కదా, ఏముండదు, చాలా మంచిది. ఇదంతా మళ్ళీ నేను మొత్తం మట్టి అంతా క్లీన్ చేసి అప్పుడు కట్టలు కడతా. ఇట్లా ఇస్తే బాగుండదు కదా వాళ్ళకి. ఇచ్చేది కొంచెం నీట్గా వేసుకోవాలి. మా మమ్మీకి అలానే ఇష్టం. చూస్తే బాగుంటుంది, నీట్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. అది అందుకని చూస్తూ వ్లాగ్ కూడా అయిపోయింది చూసారా. ఎవరు కట్టాలి వాళ్ళకి సపరేట్ చేసేసింది మమ్మీ, కట్టడానికి ఈజీగా ఉంటుంది అని. ఎందుకంటే అందరికి ఈక్వల్గా రావాలి, చూసుకోవాలి కదా మనం కూడా అన్నీ కదా మమ్మీ. కవర్లు తెచ్చాను, రబ్బర్ బ్యాండ్లు తెచ్చాను, కూర్చొని హ్యాపీగా ఎవరి వాళ్ళకి ఇచ్చేసామంటే కింద పెడితే మట్టి అంటిద్దని అట్లా పెడుతున్నా నేను. అయిపోయింది ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేసాం. ఇంకా చూసారా మా మమ్మీ ఎలా చేశారో. ఇదిగోండి, ఇలా అయితే కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, కట్టలు కట్టడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ అంత ఆగమాగం అయిపోయింది కదా. అలాగా పులగం చేసి ఆకు కూడా వాడిపోయినట్టు అనిపిస్తుంది. అందుకని ఇట్లా చేసామంటే నీట్గా ఉంటుంది. కట్టలు కట్టి ఇచ్చేయటానికి కూడా బాగుంటుంది. అందుకని ఇట్లా రెడీ టు గబగబా నేను కట్టేస్తా. ఇప్పుడు అయిపోయింది, ఇంకా ఇదిగో కొంచెం ఉంది, ఇంకా తీసేసి నీట్గా చేసి వేస్ట్. చూసారా, ఇదిగో ఇదంతా ఆకుకూర, అది అక్కడ మనకి ఇదంతా పంచేయటానికి మొత్తం. స్టూల్ మీద పక్కందేమో పంచడానికి, బాక్స్ పైనదేమో మనకి ఇంట్లోకి. ఇప్పుడు కట్టలు కట్టినా చూపిస్తా, ఒక కట్ట కట్టేటప్పుడు చూపిస్తా మీకు. ఇదిగోండి ఇట్లా చక్కగా కట్టలు కట్టేసామంటే మంచిగా అది ఇట్లా కట్టేసి పక్కన పెట్టేసామంటే ఎవరికైనా ఇయ్యాలో ఇచ్చేసుకోవచ్చు మనం. అది ఈజీ. అదిగోండి మమ్మీ కట్టలు కట్టేసి పక్కన పెడుతున్నారనమాట. ఇది ఒక కవర్ నేను రెడీగా పట్టుకొని ఉన్నాను ఇచ్చేయడానికి. తెలుసా, ఇట్లా హ్యాపీగా ఉంటుంది. ఎన్ని కట్టలు అయితే చూద్దాం మనం. చూసారా, మట్టి అంతా దులిపేస్తే నీట్గా ఉంటుంది, పాడవ్వదు కూడా తొందరగా. మనం కేర్ఫుల్గా స్టోర్ చేస్తే 1 వీక్ 10 డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో. నేను చేస్తా కదా ఇప్పుడు, ఇదంతా పంపించేస్తాక నేను చేస్తా ఇప్పుడు అందరికి చేసి చక్కగా ఫ్రిడ్జ్లో మనం దాచిపెట్టుకున్నాం అంటే ఇప్పుడు కూర వండేసి వీళ్ళకి పంపించేసి వండేసి చక్కగా మళ్ళీ మనం కూడా హ్యాపీగా ఎన్ని వచ్చినాయో చూపిస్తాం మళ్ళీ మీకు. ఎన్ని కట్టలు వచ్చినాయి ఇదిగోండి ఇప్పుడు అయిపోయినాయి. అది మమ్మీ కట్టలు లెక్క పెడితే ఉంది. 17 కట్టలు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి 4 ఒక కట్ట ఎక్స్ట్రా మిగిలిపోతుందేమో అనుకుంటుంది. ఇవైతే ఇప్పుడు మన ఆకుకూర పంట, సరేనా. ఇదిగోండి, మీకు కనుక నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే సర్దేస్తుంది అందరికీ పంపించేస్తున్నాను అనమాట. ఎవరికైనా వస్తే తెలియదు, ప్రస్తుతానికైతే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. అది సంగతి. నమస్తే. ఇదంతా పని చాలా ఉంది, తీయాలంటే చాలా పెద్ద వీడియో అయింది కాబట్టి చాలు. ఏమాత్రం చేసుకోవాలి, మన గుర్తుల కోసం మన పంట అయితే బాగా వచ్చింది కాబట్టి చూపించడం జరిగింది. నేను కూడా ఇంట్లోకి వెళ్ళి మీతో పాటు నేను చూస్తానమాట. అంతే, ఇంకా ఉంటాను. బాయ్ బాయ్. మరొక వీడియోలో కలుసుకున్నాను. నేను మీ జయలక్ష్మి. నచ్చితే మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. కొత్త వారు మన ఛానల్లోకి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మన మెంతాకుతో. బాయ్ బాయ్.